హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు వీడియో టైటిల్ చూశారు కదా. నేను కొత్త 65 ఇంచెస్ ఓలెడ్ టీవీ కొన్నాను. ఏ బ్రాండ్ది, ఏ మోడల్ కొన్నానో మీరు గెస్ట్ చేయండి అని చెప్పేసి పెట్టాను. ఇక్కడ మీరు చూడొచ్చు నా కొత్త టీవీ. సోనీది బ్రేవియా ఎక్స్ఆర్ A80J 65 ఇంచెస్ మోడల్. ఇది నేను అంటే ఎల్జీ కొందామని ప్లాన్ చేసి ఇది కొనుక్కొచ్చాను. అయితే యాక్చువల్గా ఏం జరిగింది అదనేది తర్వాత చెప్తాను. ఇప్పుడు అన్బాక్సింగ్ అదంతా డీటెయిల్గా చూసేసుకోండి. ఇది ఆల్రెడీ నేను దీనిపైన వీడియో 7 months బ్యాక్ చేశాను. ఎందుకంటే ఇంకో రూమ్లో కూడా సేమ్ సైజు సేమ్ టీవీ కొన్నాను నేను. మళ్ళీ రిపీట్ ఇదే ఎందుకు కొనాల్సి వచ్చిందో మీకు తర్వాత చెప్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, వాళ్ళే రిలయన్స్లో కొన్నాను నేను. అక్కడి నుంచే వచ్చారు స్టాఫ్. వాళ్ళు ఇమీడియట్ కొనగానే ఇమీడియట్ ఆన్ ద స్పాట్ వచ్చేసి ఇమీడియట్ ఇన్స్టాలేషన్ అదంతా చేసేస్తామని చెప్పేసి దాంతోపాటు నాకు ఒకటి ఫ్రీ వాల్మౌంట్ బ్రాకెట్ అది ఇచ్చారు. కానీ నేను అదేం యూజ్ చేయట్లేదు. ఆల్రెడీ నా పాత ఎల్జీ నానోసెల్ టీవీది పెట్టేసి ఉంది కదా అక్కడ టీవీ దగ్గర ప్లేస్లో, అదే యూజ్ చేసేస్తున్నాను. ఎందుకంటే దాంది సేమ్ ఉన్నాయి హోల్స్ మ్యాచింగ్. డైరెక్ట్ ఇది అక్కడ పెట్టేసి కేబుల్స్ కనెక్ట్ చేసేస్తే సరిపోతుంది. అయితే నేను ఇది చాలా డెలికేట్ టీవీ కదా, ఇదివరకే మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. నేను 7 months బ్యాక్ చేశాను. మీరు కావాలంటే నేను దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. అందులో ఫుల్ డీటెయిల్డ్గా మీకు డిస్ప్లే డెమో అవన్నీ ఇచ్చాను. నాకు 7 months నుంచి వాడుతున్నాను కాబట్టి ఈ టీవీ గురించి మొత్తం తెలుసు. అయితే ఇది చాలా ఎక్స్పెన్సివ్ టీవీ. ఇది అరౌండ్ 2,40,000 నుంచి 2,45,000 వరకు దీని ప్రైస్ ఉంది. నేను అమెజాన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. మీరు కావాలంటే లోకల్ డీలర్ దగ్గర కూడా ట్రై చేసుకోవచ్చు. ఎక్కడ వెళ్ళినా ఆల్మోస్ట్ సేమే ఉంది కాస్ట్. మీకు పరిచయాలు అవి ఉంటే కొంచెం అటు ఇటు డిస్కౌంట్ కొంచెం వేరియేషన్ ఉండొచ్చు ప్రైస్లో. కానీ టీవీ మాత్రం అల్టిమేట్ టీవీ. ఓలెడ్ టీవీలో ఇప్పుడు పెద్దగా మీరు చూస్ చేసుకోవడానికి మోడల్స్ మార్కెట్లో లేవు. ఎందుకంటే 1-2 days నేను అక్కడే మొత్తం అంతా అదే పనిలో ఉన్నాను కాబట్టి నిన్న వీడియో పెట్టలేకపోయాను. ఇంకా ఈరోజు చూడొచ్చు మీరు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అంతా మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా. వాళ్ళు నీట్గానే చేస్తున్నారు ఇన్స్టాలేషన్. జస్ట్ బ్యాక్ సైడ్ అవి బుష్లు ఉంటాయి కదా, ప్లాస్టిక్ బుష్లు, అవన్నీ ఫిట్ చేసేసి అట్లనే మీకు పోర్ట్స్ కూడా చూపించేస్తాను. టీవీకి బ్యాక్ ఇది మధ్యలో పోర్షన్ అంతా మీకు హై క్వాలిటీ ప్లాస్టిక్లో చేసి ఇక్కడ 3-pin మెయిన్స్ కార్డ్ ఉంది. లేబుల్ పైన అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. మొత్తం వెంటిలేషన్ ఉంది, దానికి అన్ని హోల్స్ ఉన్నాయి మీకు ఎయిర్ సర్క్యులేషన్కి. మధ్యలో బ్రేవియా అని బ్రాండింగ్ ఉండేసి డిజైనింగ్ అది బాగుంది. చాలా థిన్ ఉంటుంది. యాక్చువల్ డిస్ప్లే చాలా పల్సగా ఉంటుంది. అసలు మీకు ఒక షీట్ లాగా ఉంటుంది. ఇక్కడ మీరు వేరే పోర్ట్స్ చూడొచ్చు. RF ఇన్, ల్యాన్ పోర్ట్, మీకు ఆప్టికల్ అవుట్ ఉంది. ఇంకా HDMIలో 4 ఇన్పుట్స్ ఉన్నాయి. అందులో 2 HDMI 2.1, 2 HDMI 2.0, ఒకటి EARC పోర్ట్ ఉంది. ఇక్కడ కింద కూడా ఒకటి USB పోర్ట్ ఉంది. సైడ్లో మీకు 2 USB పోర్ట్లు ఉన్నాయి. ఇంకొక HDMI ఇటు సైడ్ ఉంది. మైక్ ఆన్ ఆఫ్ బటన్, మీకు ఆక్స్ ఇన్పుట్ ఉంది. ఇంకా వచ్చేసి మీకు ఒకటి సెంటర్ స్పీకర్కి సపరేట్ 3.5mm జాక్ ఉంది. ఇంకోటి మీకు పవర్ బటన్ కూడా బ్యాక్ సైడే ఉంది. ఇంకేం లేదు, వాళ్ళు మొత్తం టోటల్ ఒక 20 నిమిషాల్లో మొత్తం ఫిట్టింగ్ చేసేసి ఇన్స్టాలేషన్ చేసేసారు. చాలా సింపుల్. ఎందుకంటే మా దగ్గర ఆల్రెడీ వాల్మౌంట్ బ్రాకెట్ అవన్నీ ఫిట్టింగ్ చేసేసి ఉన్నాయి కాబట్టి పెద్దగా పని ఏం పడలేదు. సింపుల్గా 20 నిమిషాల్లో ఫిట్టింగ్ అయిపోయింది. చాలా బ్యూటిఫుల్ ఉంది ఇది పెట్టినా కానీ. అయితే ఓలెడ్ పర్ఫార్మెన్స్ ఏంటి అవి మొత్తం నేను ఇది కొద్దిసేపు మొత్తం సెటప్ చేసినాక ఆన్ చేయగానే ఫస్ట్ నాకు అప్డేట్ వచ్చేసింది. దీని గురించే నేను ఎల్జీకి వెళ్దాం అనుకున్నాను. డీటెయిల్గా తర్వాత చెప్తాను ఇది ఏం ఫీచర్, ఈ అప్డేట్లో నాకు ఏమొచ్చింది అనేది. అక్కడ మీరు చూడొచ్చు, మీకు వేరియబుల్ రిఫ్రెష్ రేట్ అప్డేట్ స్విచ్ ఆన్ చేసి నేను అప్డేట్స్ ఏమైనా ఉన్నాయని చెక్ చేస్తే ఇమీడియట్ కనపడ్డది. ఇప్పుడు ఒక 1 hour తర్వాత రిమైనింగ్ వీడియో నేను మొత్తం సెటప్ చేసి కంటిన్యూ చేస్తాను. ఈ సోనీ 65 ఇంచెస్ A80J OLED టీవీ ఉంది కదా, ఇప్పుడు కంప్లీట్ దీని గురించి డీటెయిల్గా ఏం చెప్పాను. ఎందుకంటే 7 months బ్యాక్ సేమ్ టీవీది నేను ఫుల్ అన్బాక్సింగ్ ఇంకా డెమో అందులో అన్నీ చూపించాను. ఎవరైనా అంటే చాలామంది చూసుంటారు కానీ మిస్ అయితే మాత్రం నేను పైన లింక్ వదిలిపెడతాను, మీరు అక్కడ నుంచి డీటెయిల్గా చూసుకోవచ్చు. ఈరోజు ఏంటంటే జస్ట్ ఇది మళ్ళీ రిపీట్గా ఎందుకు తీసుకున్నాను అనేది మీకు రీజన్ చెప్తాను. నేను యాక్చువల్గా ఈ రూమ్ కోసం హాల్లో అయితే నేను వేరేది C1 ప్లాన్ చేశాను. ఎల్జీలో C1 అని ఓలెడ్ ఉంది కదా, నాకు ఓలెడే కావాలి. ఎందుకంటే ఇలాంటి బ్లాక్స్, ఈ ఇన్ఫినిట్ కాంట్రాస్ట్ రేషియో అనేది మీకు IPS ప్యానెల్లో, VA ప్యానెల్స్లో రాదు. ఇంకా దీన్ని పంచీనెస్, అది బ్రైట్నెస్, ఇంకా HDR కంటెంట్ వాచ్ చేసినప్పుడు ఏదైతే రియలిస్టిక్ వ్యూ ఉంటుందో, ఎందుకంటే నేను 7 months నుంచి ఇంకో రూమ్లో యూస్ చేస్తున్నాను కదా, అసలు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్, వన్ ఆఫ్ ది వరల్డ్స్ బెస్ట్ టీవీ అని చెప్పొచ్చు దీన్ని. నేను ఎల్జీకి ఎందుకు వెళ్దాం అనుకున్నానంటే ఎల్జీ C1తో పాటు నేను ఆన్లైన్లో ఆఫర్ చూశాను. దాంతో ఒకటి సౌండ్ బార్, సబ్ బార్ 2 కలిసి ఒక అరౌండ్ 55,000-60,000 ఆ ప్రైస్ రేంజ్ది ఒకటి ఫ్రీ ఉండింది, 3 years వారంటీ. ఇంకొకటి TWS ఇయర్బడ్స్ 8,000-9,000 రూపీస్ అదొకటి ఫ్రీ ఉండింది. ఇంకా చాలా అందులో 20,000 క్యాష్ బ్యాక్ ఉండింది బ్యాంక్ ఆఫర్లో. ఇంకా మీకు ఈ ఒక EMIలో తీసుకుంటే ఒక EMI కూడా మీకు క్యాష్ బ్యాక్ ఉండింది. అంటే అన్నీ చాలా ఆఫర్స్ అట్లా ఇచ్చాడు కాబట్టి ఎల్జీ C1 అవన్నీ
చేస్తే అది అరౌండ్ 120 110 అట్లా పడుతుంది కదా, ఇంకా ఎల్జీ A1 ఎందుకు C1 తీసుకోవచ్చు ఆఫర్స్ తోటి అన్నట్టు లాంచ్ చేసి వెళ్తే అసలు మొత్తం హైదరాబాద్ సికింద్రాబాద్లో అసలు ఏ షోరూంలో ఎక్కడ కూడా ఎల్జీ A1 కాదు C1 కాదు, అసలు ఓలెడ్ మార్కెట్లో ఇది ఒక్కటే అవైలబుల్ ఉంది. సోనీది A80J 65 ఇంచెస్. ఇందులో 77 ఉంది కానీ అది టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఉంది. 5,40,000 ఏమో ఉంది కాస్ట్. 55 అయితే నాకు వద్దు, నాకు 65 కావాలి. ఇక్కడ ఆల్రెడీ ఎల్జీ నానో సెల్ ఉండింది, ఎప్పుడు అంత సాటిస్ఫై అవ్వలేదు. అది 1.5 year బ్యాక్ దాన్ని కూడా నేను అన్బాక్సింగ్ పెట్టాను, వీడియో మీరు చూసే ఉంటారు. ఓకే టీవీ, కానీ HDR కంటెంట్ అవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను రీసెంట్లీ సోనీ A7 IV కొత్త కెమెరా తీసుకున్నాను. ఆ కెమెరాలో నేను హెచ్ఎల్జీ కలర్ ప్రొఫైల్ పెట్టి షూట్ చేసుకుంటే రేపు HDR కంటెంట్ షూట్ చేసినా కానీ అవి టెస్టింగ్ చేసుకోవడానికి మంచి HDR టీవీ కావాలన్నట్టు ఇది తీసుకున్నాను. ఇది మ్యాక్స్ మీకు పీక్ బ్రైట్నెస్ దీనిది వచ్చేసి అరౌండ్ 700 పైన ఉంది నిట్స్ దీనిది, అంటే మీకు చాలా మంచి బ్రైట్నెస్ ఉంటుంది. ఇంకా దీంట్లో ఫీచర్స్ ఉన్నాయో మొత్తం ఒక పేపర్లో రాసుకున్నాను, మీరు నా ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో కూడా చూడొచ్చు. ఇందులో XR ప్రాసెసర్ ఉంది, అసలు అవుట్ స్టాండింగ్ ప్రాసెసింగ్ అని చెప్పొచ్చు. ఎల్జీకి దీనికి అప్ స్కేలింగ్ అంటే మీకు స్టాండర్డ్ డెఫినేషన్ నుంచి లేకపోతే HD నుంచి 4K, ఇది 4K 120 వరకు సపోర్ట్ చేస్తుంది కదా. అప్ స్కేలింగ్ అనేది ఎక్సలెంట్ అసలు ప్రాసెసింగ్ XR ప్రాసెసర్ది, ఈవెన్ ఎల్జీ కంటే బెటర్. ఇంకా శాంసంగ్లో అది కొత్తగా వచ్చినాయి కదా, నియో QLED అవన్నీ వచ్చినాయి కదా, అవి నాకు పెద్దగా అంత అంటే నాకు ముందు నుంచే శాంసంగ్ది ఆ టైజన్ OS అవి కొంచెం నచ్చవు నాకు. ఇది గూగుల్ టీవీ, ఇది మీకు Android 10 తోటి వస్తుంది, మంచి అన్ని ప్లే స్టోర్ అన్నీ ఉన్నాయి మీకు. సింపుల్ అంటే ప్యూర్ గూగుల్ టీవీ కాబట్టి మీకు స్మూత్గా UI అది చాలా, ఇక్కడ కూడా మీకు ల్యాగ్ అట్లాంటిది ఏమి ఉండదు, స్మూత్ రన్ అవుతుంది. నా దగ్గర 7 months నుంచి లోకల్ టీవీ రన్ అవుతుంది కదా. ఒకటే దీనికి ఎల్జీ C1కి ఏంటంటే VRR ఒకటి ఆప్షన్ లేకుండింది, అంటే వేరియబుల్ రిఫ్రెష్ రేట్, అది మొన్నటి అప్డేట్లో వచ్చేసింది దీనికి, కాబట్టి నాకు అది కూడా ఇంకా డౌట్ ఏం లేదు. గేమింగ్కి కూడా ఎక్సలెంట్ ఉంటుంది. 4K 120 అంటే గేమర్స్కి ఇంకా సూపర్బ్ అని చెప్పొచ్చు. ఇంకా ఇందులో HDMI మీకు 2.1 2 పోర్ట్స్లో ఉన్నాయి, 3 ఇంకా 4 HDMI 3, 4, 1 2 HDMI 2.0 ఉంది. ఇంకా దీంట్లో మీకు అకాస్టిక్ సౌండ్ సర్ఫేస్ ఉంది, అంటే మీకు డిస్ప్లే పైనే మీకు స్పీకర్స్ లాగా డిస్ప్లే పైనుంచే మీకు సౌండ్ రేడియేట్ అవుతుంది. అంటే మీకు ఇక్కడ 3 ఏరియాస్లో 3 స్పీకర్స్ లాగా, లెఫ్ట్ రైట్ ఇంకా మీకు సెంటర్ సబ్వూఫర్ ఉంది. కానీ ఇవన్నీ నేను ఏం వాడను, ఇంటర్నల్ స్పీకర్స్ని మ్యూట్ చేసేసి హోమ్ థియేటరే పెట్టుకుంటాను. ఇంకా ఇందులో మీకు క్రోమ్ కాస్ట్ బిల్ట్-ఇన్ ఉంది, XR మోషన్ క్లారిటీ ఉంది, మీకు XR ట్రైలూమినస్ ప్రో డిస్ప్లే, ఇది XR స్మూతింగ్ ఉంది, XR లైవ్ కలర్ ఉంది. ఇంకా మీకు ఇది కాగ్నేటివ్ ప్రాసెసర్ అంటారు, XR ప్రాసెసర్, AI ప్రాసెసర్, చాలా టూ మచ్ క్వాలిటీ ప్రాసెసింగ్ది, మీకు వీడియో సిగ్నల్ ప్రాసెసింగ్ది. ఇంకా ఇదే అకాస్టిక్ సర్ఫేస్ ఆడియో అన్నాను కదా, అది 10 అంటే 30 watts అవుట్పుట్. యాక్చువల్గా మీరు హోమ్ థియేటర్ లేకపోతే దీనికి సౌండ్ బార్ అది కూడా ఏం అవసరం లేదు. బెస్ట్ సౌండ్ బార్ కంటే కూడా దీని స్క్రీన్ నుంచి వచ్చే సౌండ్ ఇంకా బాగుంది. అసలు మీకు ఈ టీవీ వితౌట్ హోమ్ థియేటర్ వాచ్ చేయాలంటే ఎలాంటి ఎక్స్టర్నల్ సౌండ్ బార్ పెట్టుకునే అవసరమే లేదు. యాజ్ ఇట్ ఈస్ టీవీలో ఉన్న బిల్ట్-ఇన్ మీకు అది అకాస్టిక్ సర్ఫేస్ ఆడియో ఉంది కదా, అదే మోర్ దాన్ ఇనఫ్. ఇంకా ఇది మొత్తం ఫుల్లీ క్యాలిబ్రేట్ కాల్మన్ ఆటో క్యాలిబ్రేషన్ అని చెప్పేసి మీకు ఫ్యాక్టరీ క్యాలిబ్రేటెడ్, మీకు 100%, అంటే వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు కానీ DCI P3 మీకు అంటే మూవీస్ అవి వాచ్ చేస్తున్నప్పుడు అసలు ఏం చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ డిఫాల్ట్ మీరు ఆన్ చేసి యూస్ చేసుకో. HDR 10 సపోర్ట్ ఉంది, HLG ఉంది, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది, IMAX ఎన్హాన్స్డ్, అంటే IMAX కంటెంట్ కూడా మీరు ఫుల్ IMAX వాళ్ళు ఎట్లా ఉన్నారో వాళ్ళు ఎట్లయితే వాళ్ళ మైండ్లో పెట్టి షూట్ చేస్తారో సేమ్ అదే విధంగా ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఇంకా నెట్ఫ్లిక్స్ క్యాలిబ్రేటెడ్ మోడ్ కూడా ఉంది, అంటే మీరు నెట్ఫ్లిక్స్ వాచ్ చేస్తున్నప్పుడు మీకు ఒకసారి చూపించేస్తాను సెట్టింగ్స్లో. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఆన్ చేసి పెట్టేసాను నెట్ఫ్లిక్స్ క్యాలిబ్రేటెడ్ మోడ్. ఇది ఆన్ చేసుకుంటే ఏంటంటే ఇంకా నెట్ఫ్లిక్స్ నుంచి వాళ్ళు మనకి మూవీ ఎలా చూపించాలనుకున్నారో అదే విధంగా మీరు చూడొచ్చు, అంటే మీరు ఏం ఆల్టర్ కూడా చేయలేరు, డైరెక్ట్ ఇంకా వాళ్ళ సెట్టింగ్స్లోనే బెస్ట్ సెట్టింగ్ అది. నేను అందుకే పర్మనెంట్ నెట్ఫ్లిక్స్ మోడ్ ఆనే పెట్టాను, క్యాలిబ్రేటెడ్ మోడ్. ఇంకా అందులో డాల్బీ విజన్ బ్రైట్, డాల్బీ విజన్ డార్క్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. అంటే బ్రైట్ ambient లైట్ ఉంటే డాల్బీ విజన్ బ్రైట్ పెట్టుకోవచ్చు, డార్క్ ఉంటే డార్క్ పెట్టుకోవచ్చు. కానీ బ్రైటే బెటర్ అనిపించింది నాకు, డార్క్ ఉన్నా బ్రైటే బెటర్ అనిపించింది. ఇంకా 4K కంటెంట్ మీరు 120 FPS వరకు. ఇంకా దీని వెయిట్ వచ్చేసి అరౌండ్ 22.3 kgs అట్లా ఉంది. 500 watts పవర్ కన్జ్యూమ్ చేస్తుంది. ఒక స్టెబిలైజర్ కూడా తీసుకోవాలి నేను,
1 వీక్ లోపల అట్లా తీసుకొని దాని అన్బాక్సింగ్ కూడా పెడతాను. ఎందుకంటే 2,40,000 పైన ఉంది కదా ఇది కాస్ట్ టీవీది. అయితే వితౌట్ స్టెబిలైజర్ ఏమో చెప్పలేము, ఎందుకంటే సడన్గా ఏదన్నా హై వోల్టేజ్ వచ్చి ఏమన్నా అయిందంటే రిస్క్ కదా. అందుకే మంచి స్టెబిలైజర్ ఒకటి తీసుకొని నేను దీన్ని కనెక్ట్ చేస్తాను. ఆ స్టెబిలైజర్ వచ్చినాక దాని అన్బాక్సింగ్ కూడా పెడతాను. ఎందుకంటే చాలామంది ఎవరైనా ఎక్స్పెన్సివ్ టీవీస్, ఎక్స్పెన్సివ్ ఏదైనా ఐటమ్ తీసుకున్నప్పుడు స్టెబిలైజర్ ప్రొటెక్షన్ అంటే బిల్టిన్ ఉన్నా కానీ ఒకటి ఎక్స్టర్నల్ ఉంటే మనకు ఫుల్ సేఫ్ అన్నట్టు. ఇంకా మీకు గూగుల్ టీవీ ఇది అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నీ మీకు ప్రీ ఇన్స్టాల్డ్ ఉన్నాయి. యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, మీకు ప్రైమ్ వీడియో అన్నీ డైరెక్ట్, డిజ్నీ హాట్స్టార్ అవన్నీ మీరు ఇందులో డైరెక్ట్. ఇక్కడ కొన్ని నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియోకి అయితే రిమోట్ పైన బటన్లు ఉన్నాయి. కానీ రిమోట్ ఒక్కటే నాకు ఇంత 2,40,000 పైన ప్రైస్ తీసుకుంటున్నప్పుడు రిమోట్ కొంచెం ఇంకా ప్రీమియం ఇవ్వాల్సింది అనిపించింది. అంటే ఇందులో ఇంకో మోడల్ ఉంది A90J అని, చాలా కాస్ట్లీ ఉంది. అందులో మెటల్ సర్ఫేస్ ఉండేసి మీకు బ్యాక్లిట్ రిమోట్ ఉంది. అలాంటి రిమోట్ ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకా ఇది టైటానియం బ్లాక్ది, మీకు కంప్లీట్ మెటల్ బెజిల్ ఉంది. యాక్చువల్గా బెజిల్లెస్ డిజైన్ లాగా ఉంది. ఇదంతా టైటానియం బ్లాక్. మీకు కింద స్టాండ్స్ కూడా టైటానియం బ్లాకే, అల్యూమినియం స్టాండ్స్ వచ్చినాయి. నేను ఇంకా వాల్ మౌంట్ అంటే వాల్ మౌంట్ వీళ్ళు బ్రాకెట్ ఫ్రీగా ఇచ్చారు వాల్ మౌంట్ది, కానీ నేను అది యూస్ చేయలేదు. ఎల్జీది నా దగ్గర ఆల్రెడీ ఫిట్టెడ్ ఉంది కదా, ఎగ్జాక్ట్ సైజ్ ఉండింది. ఇది తీసుకెళ్ళి దాంట్లో పెడితే పర్ఫెక్ట్ కూర్చుంది. ఆ ఎల్జీది కొంచెం బాగుంది వాల్ మౌంట్, ఎందుకంటే ఇది అడ్జస్ట్ ఇటు అటు పైకి కిందికి మీరు స్వైవెల్, ఇంకా టిల్ట్ మూమెంట్, ఫ్రంట్ బ్యాక్ అన్నీ చేసుకోవచ్చు. ఎక్సలెంట్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి దీంతో పాటు వచ్చిన వాల్ మౌంట్ యూస్ చేయలేదు, నేను ఎల్జీదే యూస్ చేశాను. ఇంకా ఈఏఆర్సీ పోర్ట్ మీకు HDMI 3లో ఈఏఆర్సీ ఉంది. నేను ఈ ఏవీ రిసీవర్ తోటి ఈఏఆర్సీ పోర్ట్లోనే కనెక్ట్ చేశాను. ఇంకా బిల్టిన్ మైక్రోఫోన్స్ కూడా ఉన్నాయి మీకు వాయిస్ అసిస్టెంట్ కోసం. అంటే రిమోట్లో అట్లా చెప్పాల్సిన అవసరం లేదు, మీరు మంచిగా సోఫాలో కూర్చొని డైరెక్ట్ టీవీకే చెప్పేయచ్చు. ఆ మైక్కి వద్దనుకుంటే మీకు ఆన్ ఆఫ్ స్విచ్ కూడా ఉంది సైడ్లో. ఇంకా మీకు దీంట్లో ఉన్న ఫ్రంట్ స్పీకర్స్ ఉన్నాయి కదా, వాటిని మీరు అంటే మీకు అకాస్టిక్ సౌండ్ సర్ఫేస్ ఉంది కదా దాన్ని సెంటర్ స్పీకర్ లాగా యూస్ చేసుకోవాలనుకుంటే కూడా మీకు ఒకటి సపరేట్ 3.5mm పోర్ట్ ఉంది. దాని నుంచి మీరు యాంప్ నుంచి కనెక్ట్ చేసి దాన్ని మొత్తం ఒక సెంటర్ లాగా కూడా యూస్ చేయొచ్చు. కానీ నేనేం యూస్ చేయట్లేదు. ఇంకా దీన్ని నేను చేస్తాను ఈ టీవీని. ఇంకా వేరే నేను స్టెబిలైజర్ వచ్చిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. ఈ టీవీ కోసం తెప్పించింది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అయితే ఇవన్నీ ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఇది మెయిన్గా నేను డాల్బీ విజన్ HD10 HLG కంటెంట్ వాచ్ చేయడానికి, ఇంకా దాంట్లో నా వీడియోస్ షూట్ చేసినప్పుడు ఎట్లా కనిపిస్తుందో చూడడానికి అన్నిటికీ యూజ్ వస్తుందని పర్టికులర్ ఇదే మోడల్ తీసుకున్నాను. ఇంకా అది LG C1 తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇంకా అవైలబుల్ లేదు కాబట్టి ఇంకా ఇది కంపల్సరీ దీనికే వెళ్ళాల్సి వచ్చింది. అయితే ఇదండి ఈరోజు మనం కంప్లీట్ నా కొత్త టీవీ. మీరు ఏదో గెస్ట్ చేసి ఉంటారు నేను ఏదో తెస్తానని చెప్పేసి, మళ్ళీ సేమ్ రిపీట్ టీవీ తేవాల్సి వచ్చింది. నేను ఇంకో రూమ్లో ఏముందో అదే టీవీ తేవాల్సి వచ్చింది. A80J 65 inches OLED టీవీ, వన్ ఆఫ్ ది బెస్ట్ ఫైనెస్ట్ టీవీ అని చెప్పొచ్చు. ఇంకా ఇది కొనుక్కుంటే ఇంకా ఇంతకు మించి ఏం లేదు. మీరు మార్కెట్లో ఎంత తిరిగినా ఇదే బెస్ట్. కాకపోతే సైజు 77 inches అవైలబుల్ ఉంది ఇంకా పెద్దదానికి వెళ్ళాలంటే. అయితే మీకు ఎట్లా అనిపించింది ఇది అన్బాక్సింగ్, ఇంకా నా కొత్త టీవీ? మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. అట్లనే ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.